సో ఎస్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీలో బీపీటీకి సంబంధించినటువంటి అసలు అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. అసలు టోటల్గా ఆంధ్రప్రదేశ్లో అసలు డిస్టిక్ వైజు సో ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనే విషయాల గురించి ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చెప్తానమాట. సో ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. సో ఈ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అన్నీ మనకి వెబ్సైట్లోనే ఉండడం జరుగుతుంది. సో ఎక్కడి నుంచో కాదు, వెబ్సైట్లోనే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో బీపీటీకి సంబంధించి కానీ నర్సింగ్ కానీ అన్ని డీటెయిల్స్ అనేవి మనకి వెబ్సైట్ నుంచే చూసుకోవాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ అకాడమిక్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద టిక్ చేసేసేయండి. ఇక్కడ టిక్ చేయగానే మనకు అసలు కోర్సెస్, కాలేజెస్, కాన్వకేషన్స్ ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి అనమాట. కోర్సెస్ చూసుకుంటే కనుక అసలు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయి అండ్ పీజీ కోర్సెస్ ఏమున్నాయి అండ్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయంటే డాక్టర్కి సంబంధించి అండ్ డెంటల్కు, ఆయుష్, నర్సింగ్, ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్ సంబంధించి అసలు ఏవేవైతే కోర్సులు ఉన్నాయో అన్ని డీటెయిల్స్ అనేవి మనకి ఈ వెబ్సైట్లోనే ఉండడం జరుగుతుంది. సో ఇది ఇప్పుడు మనము కాలేజెస్ గురించి చూస్తున్నాం కదా, సో పక్కనే కాలేజెస్ అని ఉంది కదా, సో ఇది టిక్ చేసేయండి. ఈ కాలేజెస్ కూడా మనకి మెడికల్ అంటే డాక్టర్కి సంబంధించినటువంటి అండ్ డెంటల్ సంబంధించి, ఆయుష్కి సంబంధించి, నర్సింగ్, ఫిజియోథెరపీ అండ్ పారామెడికల్కి సంబంధించినటువంటి అన్ని కాలేజెస్ లిస్ట్ అనేది మనకి ఈ విధంగా ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి కాలేజెస్ టైపు అండ్ కాలేజెస్ యొక్క రీజన్, ఏయూ రీజన్ అండ్ ఎస్వి రీజన్ అనేది మనకి క్లియర్ కట్గా మనకి ఇక్కడే వెబ్సైట్లోనే ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే నర్సింగ్ చూడాలనుకుంటున్నారనుకో కాలేజెస్, ఇక్కడ నర్సింగ్ టిక్ చేయగానే నర్సింగ్ అఫిలియేటెడ్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో అన్ని ఇక్కడ మనకి రావడం జరుగుతుంది, ఇంక్లూడింగ్ గవర్నమెంట్ కాలేజెస్తో సహా మనకి ఇక్కడే వెబ్సైట్లోనే మనకి దొరకడం జరుగుతుంది. సో ఈ ప్రజెంట్ మనము ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో ఇవి చూసారా, ఇవన్నీ మనకి ఫిజియోథెరపీకి సంబంధించినటువంటి అఫిలియేటెడ్ యొక్క కాలేజెస్ అనమాట. సో ఇప్పుడు మనము అసలు ఇన్ని కాలేజెస్ ఉన్నాయి కదా, అసలు డిస్టిక్ వైజ్ ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో దీన్ని ఇవే డీటెయిల్స్ నేను డిస్టిక్ వైజ్గా సెపరేట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దాని గురించి చూద్దాం. సో ఇదే ఆ యొక్క లిస్ట్ అనమాట. సో డిస్టిక్ వైజ్ అసలు డిస్టిక్ వైజ్లో ఏ కాలేజ్ ఉంది, సో వాటి యొక్క అడ్రస్ ఏంటి, అసలు కాలేజ్ టైపు ప్రైవేటు అండ్ కాలేజ్ యొక్క రీజన్ అన్ని డీటెయిల్స్ అనేది ఈ విధంగా ఇవ్వడం జరిగింది. అండ్ కాలేజ్ యొక్క కోడ్ కూడా ఇక్కడే మనకు ఉండడం జరుగుతుంది, ఒకసారి చూసేసుకోండి. సో ఫస్ట్ డిస్టిక్ వచ్చేసి మనము గుంటూరుకి సంబంధించినటువంటి కాలేజెస్ ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది చూద్దాం. సో ప్రైవేట్ కాలేజెస్ అనమాట. ప్రజెంట్ నేను మీకు ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ యొక్క డీటెయిల్స్ మాత్రమే ఇస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం గవర్నమెంట్ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనం తెలుసుకుందాం. చూసారా, ఎన్టీఆర్ యూనివర్సిటీ అఫిలియేటెడ్ బీపీటీ ప్రైవేట్ కాలేజెస్ అనమాట ఇవి. గుంటూరుకి సంబంధించి చూస్తే సిమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది వచ్చేసి మనకి ఎక్కడ ఉంటుంది, గుంటూరులో ఉంటుంది. ప్రైవేట్ కాలేజెస్ ఏయూ రీజన్ అనమాట. తర్వాత ఎంఈ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది కూడా సేమ్ అండ్ ప్రైవేట్ కాలేజే ఏయూ రీజన్. తర్వాత హారిక కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ప్రైవేటే ఏయూ రీజన్ అనమాట. సో గుంటూరుకు సంబంధించి అన్ని మనకి ఏయూ రీజన్లోనే రావడం జరుగుతుంది. సో ఈ విషయం గమనించండి. అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది కూడా సేమ్ ఏయూ రీజనే. తర్వాత వచ్చేసి ఒంగోలు డిస్ట్రిక్ట్ చూసుకుంటే కనుక ద కాలేజ్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ఒంగోలులోనే ఉండడం జరుగుతుంది. ఇవన్నీ ఒంగోలులోనే అనమాట. అడ్రస్లు మీరు ఒకసారి పాస్ చేసుకుని చూసేసుకోండి, ఎందుకంటే అది కూడా చెప్తే మనకి ఈ వీడియో అనేది లెంతీ అవుతుంది. సో కాలేజెస్ టైప్ వచ్చేసి మనం ప్రైవేట్ కాలేజెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది కూడా ఇగ్నోర్ చేసేయండి. జస్ట్ కాలేజ్ యొక్క రీజన్ ఏదైతే ఉందో అది మాత్రమే చూడండి. సో ద కాలేజ్ ఆఫ్ మెడికల్ టెక్నాలజీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సంబంధించి ఏయూ రీజన్ అనమాట. తర్వాత సాయి బాలాజీ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ఏయూ రీజనే ఉంది. అండ్ ఆర్పిఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సేమ్. అండ్ శారదా కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సేమ్. అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ. సో ఈ ఒంగోలులో మనకి 5 కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది. తర్వాత రాజమహేంద్రవరం డిస్టిక్లో చూసుకుంటే కనుక 3 కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది. స్వతంత్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్ అండ్ సాయి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ రిహాబిలేషన్, సో ఇవన్నీ మనకి ఏయూ రీజన్ అనమాట. తర్వాత జిఎస్ఎల్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, సో ఇది కూడా అనమాట. టోటల్గా మనకి 3 కాలేజెస్ ఉన్నవి. తర్వాత తిరుపతికి సంబంధించి బీపీటీ కాలేజెస్ చూసుకుంటే వెంకట పద్మావతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది వచ్చేసి ఎస్వి రీజన్ అనమాట. సో అంటే ఎస్వి రీజన్ కిందగా వస్తుంది. తర్వాత డాక్టర్ పెనుబాల కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది సేమ్. అండ్ చపన్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ పారామెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రిహాబిలేషన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇవన్నీ అనమాట. ఇవన్నీ మనకి
ఎస్వి రీజియన్ కిందకి అనేది రావడం జరుగుతుంది. తర్వాత విజయవాడకు సంబంధించి చూస్తే కేవలం 2 కాలేజెస్ మాత్రమే ఉండడం జరిగింది ప్రైవేట్వి. సో విజయ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, సో ఇది ఏఈ రీజియన్కి సంబంధించింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మౌంటెసరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇవన్నీ ఏఈ రీజియన్ అనమాట. తర్వాత విశాఖపట్నం సంబంధించి చూస్తే ఇక్కడ 3 కాలేజెస్ ఉన్నాయి ప్రైవేట్వి. అది విఏ పిఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఏఈ రీజియన్ అనమాట ఈ విశాఖపట్నంకి సంబంధించి. అండ్ డాక్టర్ విఘ్నేశ్వరుడు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ అనమాట, ఇది కూడా ఏఈ రీజియనే. తర్వాత అనిల్ నీరుకొండ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది కూడా సేమ్. తర్వాత అనంతపురం డిస్ట్రిక్ట్ చూసుకుంటే కనుక ఇక్కడ మనకి 3 కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది. ఫస్ట్ వన్ వచ్చేసి కస్తూరి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ఎస్వి రీజియన్కి. అండ్ శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సేమ్. అండ్ ఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎస్వి రీజియన్ అనమాట. సో ఇది. తర్వాత కర్నూలుకు సంబంధించి ఓన్లీ ఒక కాలేజ్ మాత్రమే ఉంది, అది ద లక్ష్మీ వెంకటేష్ టీజీ ఫిజియోథెరపీ కాలేజ్ ఏదైతే ఉందో అది మాత్రమే మనకి కర్నూలులో ఒకే కాలేజ్ ఉంది బీపీటీకి సంబంధించి. సో రీజన్ వచ్చేసి ఎస్వి అనమాట. తర్వాత అమలాపురంకి సంబంధించి కూడా చూసుకుంటే సో అందులో కూడా సేమ్, ఆ డిస్టిక్లో ఓన్లీ ఒక కాలేజే ఉంది, అది కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బీపీటీ, ఇది ఏఈ రీజియన్కి సంబంధించింది. విజయనగరం సంబంధించి చూసుకుంటే కనుక శ్రీరామ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది వచ్చేసి ఏఈ రీజియన్ అనమాట. తర్వాత 11th వన్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ చూసుకుంటే ఇందులో కూడా ఓన్లీ ఒక కాలేజ్ ఉంది, అదే జేమ్స్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ఏయూ రీజియన్కి సంబంధించి. తర్వాత కడప డిస్ట్రిక్ట్ చూసుకుంటే కనుక శ్రీ పి రామిరెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ఎస్వి రీజియన్కి సంబంధించి. కడప అంతా మనకి ఎస్వి రీజియన్ కిందకే వస్తుంది. తర్వాత ఏవిఎం కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ దీక్షిత కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, సో ఈ విధంగా 3 ఉన్నాయన్నమాట కడపలో. తర్వాత చిత్తూరులో ఓన్లీ ఒకే కాలేజ్ ఉంది, చిత్తూరులో మనకి 2 కాలేజెస్ ఉన్నవి. ఒకటి అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఎస్వి రీజియన్కి సంబంధించి 2 కూడా. అండ్ శ్రీమతి సరస్వతమ్మ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, సో ఈ విధంగా 2 కాలేజెస్ ఉన్నాయి చిత్తూరులో. నెల్లూరుకి సంబంధించి చూస్తే మనకి 3 కాలేజెస్ అనేవి ఉండడం జరిగింది. ఒకటి నారాయణ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎస్వి రీజియన్కి సంబంధించింది ఇది. తర్వాత స్వాతి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది కూడా సేమ్ ఎస్వి రీజియన్కే. తర్వాత థర్డ్ వన్ వచ్చేసి శ్రీ లక్ష్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ఏఈ రీజియన్కి సంబంధించినటువంటి కాలేజ్ అనమాట, రీజియన్ అనమాట అది. తర్వాత కాకినాడకు సంబంధించి చూస్తే కనుక సంధ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియోథెరపీ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్, ఇది ఏఈ రీజియన్కి సంబంధించి. సెకండ్ కాలేజ్ వచ్చేసి రాఘవ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది కూడా ఏయూ రీజియన్ అనమాట. తర్వాత పుత్తూరుకు సంబంధించి చూస్తే 2 కాలేజెస్ ఉన్నాయి, పుత్తూరు కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎస్వి రీజియన్కి సంబంధించి. తర్వాత కేకేసి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఎస్వి రీజియన్కి సంబంధించింది. తర్వాత 17 చూసుకుంటే చిన్న కాకాని డిస్ట్రిక్ట్లో మనకి ఓన్లీ ఒక కాలేజే ఉంది, అది ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ఏయూ రీజియన్కి సంబంధించింది. తర్వాత పిడుగురాల్లో చూసుకుంటే డాక్టర్ అంజిరెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది, అది సేమ్ ఏయూ రీజియన్కి సంబంధించి. తర్వాత కుప్పం డిస్ట్రిక్ట్ చూసుకుంటే కనుక పిఎస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ, ఇది ఎస్వి రీజియన్కి సంబంధించినటువంటి కాలేజ్ అనమాట. ఈ విధంగా మనకి ఆల్ డిస్ట్రిక్ట్ వైజ్గా మనకి ప్రైవేట్ కాలేజ్ అనమాట. సో నెక్స్ట్ వీడియోలో మనము గవర్నమెంట్ కాలేజీకి సంబంధించినటువంటి అసలు ఎన్టీఆర్ యూనివర్సిటీలో గవర్నమెంట్ కాలేజీకి సంబంధించి బీపీటీ కాలేజెస్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఇఫ్ నీడెడ్ అనుకుంటే మాత్రమే వీడియో చేస్తాను. ఇఫ్ మీకు గవర్నమెంట్ కాలేజ్ యొక్క లిస్ట్ కావాలంటే దయచేసి ప్లీజ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేసేయండి, గవర్నమెంట్ కాలేజెస్ లిస్ట్ కావాలని. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్.